మండలి ఆ రోజుల్లో నిర్బంధ కాలంలో కమ్యూనిస్టులపై వాళ్ళు సినీ రంగంలో ప్రవేశించి తద్వారా ఆ సినిమా రంగానికి కొత్త రూపురేఖలు ఆ రోజుల్లోనే మాలపిల్ల, రైతు బిడ్డ ఇటువంటి అనేక సినిమాలు తీశారు. అదేవిధంగా ఆనాడు మన వి మధుసూదన్ రావు గారు, తాతినేని ప్రకాశ్రావు గారు, అలాగే నాగభూషణం గారు, జమున గారు, ఇంకా గుమ్మడి గారు, అల్లూరి రామలింగయ్య గారు, వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టులే ఆ రోజు. అంటే ప్రజానాట్యమా కమ్యూనిస్ట్ అభిమానం. అన్నిటికంటే మించి మా భరద్వాజ్ గారు, ఆయన ఇప్పుడు కమ్యూనిస్టే, నాయకుడే. వీళ్ళ తండ్రి గారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అనేక గొప్ప సినిమాలు తీశారు, వీరు చాలా గొప్ప సినిమాలు తీశారు. స్టిల్ హీ ఈజ్ ఏ కమ్యూనిస్ట్. ఇప్పుడు కూడా ఈ ఫైట్స్ ఫర్ ద కాజెస్ ఆఫ్ ద లేబరర్స్ ఆఫ్ ద సినీ ఫీల్డ్. అందులో ఉన్న కష్టజీవుల కోసం ఇప్పుడు కూడా ఆయన ఫైట్ చేస్తాడు. వీళ్ళ పెదనాన్నగారు మాకు నాయకుడు, తమ్మారెడ్డి సత్యనారాయణ గారు. ఆ విధంగా కమ్యూనిస్టులు అనేవాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండాల్సిందే. మాధవ రంగారావు గారి సినిమా వస్తే ఆ రోజుల్లో ఎడ్ల బండ్లు కట్టుకుని అప్పట్లో లవకృష్ణ సినిమా వెళ్ళినట్టుగా వెళ్ళేవాడు ఆ రోజుల్లో. అది అలాగే మనం ఇందాక నారాయణమూర్తి గారు మాట్లాడాడు. మా బాబ్జీ కూడా ఇప్పుడు కూడా ఆయన ఎన్ని ఉన్నా సరే నేను కమ్యూనిస్ట్నే, మంచి పాటలు రాస్తాడు. ఒక పాట రాశాడు, ఒక్కరోజైనా కమ్యూనిస్టుగా బ్రతికి నేస్తమా, ఆ గొప్పతనం ఏంటో మీకు తెలుస్తుంది నేస్తమా, అది మా బాబ్జీ రాశాడు. అందువలన నేను ఇప్పుడు సినిమాకి సంబంధించి ఇందులో అనేక రకాలుగా తీసే పద్ధతులు ఉంటాయి. డైరెక్ట్గా చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది, అదేవిధంగా ఇండైరెక్ట్గా న్యాయం కోసం ఆ రోజుల్లో రైతు బిడ్డ ఇటువంటి సినిమాలన్నీ కూడా కమ్యూనిస్ట్ భావాలతో పుట్టినటువంటి సినిమాలే అవన్నీ కూడా. అలా ఇండైరెక్ట్గా చెప్పే కొన్ని ఉంటాయి, డైరెక్ట్గా జెండాలతో పట్టుకుని వచ్చేవి కొన్ని ఉంటాయి. అదేవిధంగా ఆయా సమస్యల పైన తీసే సినిమాలు కొన్ని ఉంటాయి. కొంత ఏమో పౌరాణికాలు ఉంటాయి, చారిత్రాత్మకంగా ఉంటుంది, లేకపోతే మరికొన్ని సామాజిక నేపథ్యం ఉంటుంది. అది అదేవిధంగా సంగీతపరంగా ఉంటుంది, కళాపరంగా ఉంటాయి. ఏ సినిమా అయినా సరే మనిషికి ఒక మార్గం చూపెట్టాలి, ఒక ఆహ్లాదం పంచాలి, ఒక ఆదర్శం చూపెట్టాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఆ మోతాదు తగ్గుతుంది, విలనిజం ఎక్కువ అవుతుంది. నాకు తెలిసి సినిమాలు అత్యంత ప్రభావశీలంగా ఉండేటువంటి గొప్ప మాధ్యమం ఇది. ఈ సినిమాల ప్రభావం ఆ రోజుల్లో ఎన్టీ రామారావుని చూసి ఎన్టీ రామారావులాగా హీరోలాగా ఉండాలి, న్యాయం కోసం పోరాటం చేయాలనే వాళ్ళు కొన్ని లక్షల మంది కోట్లు కాకపోతే కానీ ఉండేవాళ్ళు. ఆ విధంగా హీరోని చూసి తాము కూడా అలాగే ఉండాలని. కానీ ఇప్పుడు హీరో అంటే ఎవరు? ఇప్పుడు హీరో అంటే అన్ని సినిమాలు అలా కాదు. హీరో అంటే స్మగ్లింగ్లో హీరోయిజం చూపెట్టేవాడు హీరో, లేకపోతే ఇంకా ఇతర అంశాల్లో హీరోయిజం చూపెట్టేవాడు. మరి చివరిలో అయినా అటువంటి వాళ్ళు దెబ్బతిని అసలైన హీరో బయటకు వస్తాడంటే లేదు, చివరికి చూపెడుతుంది ఎవరంటే ఆ విలనే హీరోగా నిలబడుతున్నాడు. ఇది ఎక్కడో అంటే సినిమాటిక్గా కమర్షియల్గా నేనేం తప్పు పట్టను. చూసే జనం ఉంటారని మేము తీస్తున్నాం అంటారు వాళ్ళు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అంటారు జనం. ఎవరి తప్పు అంటే విత్తనం ముందా, ఒక్క ముందా, కోడి ముందా, కోడి గుడ్డు ముందా, ఎన్ని ప్రశ్నలు వస్తాయి. కానీ బాధ్యతగా మంచి ప్రజలకు సందేశాత్మకంగా మంచి సినిమాలు తీయొచ్చు, ఇంకా హీరోయిక్గా తీయొచ్చు, ప్రజల్ని చైతన్యపరిచే విధంగా తీయొచ్చు. అవి కూడా చూపెట్టండి. ఇలా విలనిజం లేనిదే ప్రజల్లో విలన్స్ ఉంటారు, అంటే చెడు గుణం కలిగిన వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు. అచ్చగా మంచి చూపెట్టినా కుదరదు, చెడు కూడా చూపెట్టాలి. చెడు చూపెట్టి అంతిమంగా చెడు పైన మంచి విజయం సాధించేది అంతిమంగా అలా చూపెడితేనే అది ఈ సమాజానికి ఉపయోగం ఉంటుంది. వాళ్ళకు కూడా డబ్బులు కూడా వస్తాయి. అచ్చగా డబ్బులు పోగొట్టుకునే ఇవాళ ఒక్కో సినిమా 500 కోట్ల నుంచి 1000 కోట్ల బడ్జెట్తో తీస్తున్నారంటే అది ఎక్కడెక్కడికో పోతుంది. దాన్ని మనం ఈ పోటీ ప్రపంచంలో దాన్ని కాదని మనం ఏం చెప్పలేము. కానీ తీసేది అంతిమంగా ఎవరికి ఉపయోగం ఉంటుంది? అన్ని రసాలతో కూడిన సినిమా ఉన్నప్పుడు కూడా ఎక్కువ సమయం చెప్పకూడదు, కానీ ఇవి చెప్పాలనిపించి చెప్తున్నాను. అందువలన మీ అందరినీ కోరేది ఏంటంటే ఇక్కడ చెడు మంచి ఆ అంశాల జోలికి అవన్నీ గమనిస్తూనే ఎర్ర జెండాలు డైరెక్ట్గా మా మాధవ రంగారావు గారి లాగా బాబ్జీ ఒకటి ధైర్యం చేసి ఎర్ర జెండాలు పెట్టాడు. ఆ రోజుల్లో
ఎన్ రామారావు గారు కూడా ఒక సినిమాలో ఎర్రజెండా పట్టుకుంటాడు, చండశాసనం. కృష్ణ గారు కూడా ఒక సినిమాలో ఎర్రజెండా పట్టుకుంటాడు. మోహన్ బాబు ఎర్రజెండా పట్టుకుంటాడు. ఏమర్థం అవుతుంది మనకి? న్యాయం కోసం పోరాటం చేయాలంటే చేతిలో ఎర్రజెండా ఉండాలని అర్థం అవుతుందా లేదా? అంటే ఆ పెద్ద పెద్ద తీసే సినిమాలు అన్నీ కూడా వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు కాకపోవచ్చు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు కాకపోవచ్చు, కానీ పోరాటం చేయడానికి ఎర్రజెండా వాళ్ళు కూడా చూపెట్టారు. రంగారావు గారు అయితే డైరెక్ట్గా కంటిన్యూస్గా ఎర్రజెండా చూపెట్టాడు. అలాగే మా బాబ్జీ గారు కూడా ఎర్రజెండాతో వచ్చాడు. తర్వాత ఇతర ఏదో పాటలు కూడా అమ్మో అమ్మో ఏదో ఇటువంటి పాటలన్నీ కూడా పెట్టాడు. అన్నీ ఉన్నాయి. ఏదన్నా కూడా ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటూ మనందరం కూడా సపోర్ట్ ఇద్దాం. చిన్న సినిమా వాళ్ళని బతికించుకుంటే, చిన్న సినిమాలు బతికితే సమాజానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం, ఎక్కువ సందేశం కలిగే విధంగా ఉంటుందని తెలియజేస్తూ బాబ్జీ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మా జనార్దన్ గారు మొదటి ప్రయోగంలో సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ, అలాగే బాబ్జీ గారి తనయుడు కూడా హీరోగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే మ్యూజిక్ కూడా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ గారు అందరూ బాగున్నారు. ఎందుకంటే మేము ప్రత్యేకించి ఎందుకు వచ్చామంటే మాకు ఆ ఫీల్డ్కి మాకైతే పెద్ద సంబంధాలు ఉండవు. మా భరద్వాజ గారు లాంటి వెనక అందరూ సినిమా ఫీల్డ్లో నేను చెప్పినట్టుగా అందరూ కమ్యూనిస్టులే ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు మాకు అంత అనుబంధం లేదు. మా వందే మాతరం శ్రీను కానీ, లేదా సుద్దాల అశోక్ కానీ వీళ్ళందరూ కూడా కమ్యూనిస్టులే. మా మాదాల రవి కానీ వాళ్ళు ఇప్పుడు కూడా కమ్యూనిస్టులే. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చామంటే ప్రత్యేకించి మా బాబ్జీ గారు ఆయన పిలిచి అందులో నేపథ్యం కూడా కమ్యూనిస్ట్ నేపథ్యం కూడా ఇందులో ఉంటుందని పిలవడంతో నేను, మా వెస్లీ గారు, మా సత్యం గారు మేము అందరం కూడా వచ్చాము. మేము అప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి అభ్యుదయ లేకపోతే వామపక్ష ఉద్యమాలకు సంబంధించినటువంటి నేపథ్యం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము సపోర్టు ఉంటుంది. మీ సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ.